మీరు మీ ఫ్రెండ్‌తో కలిసి సాయంత్రం ఓ 2 పెగ్గులేద్దాం అనుకుంటున్నారా? అందుకోసం బార్‌కి వెళ్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మీరు తాగే బ్రాండ్ మందు నాణ్యమైందా? కాదా? చెక్ చేసుకొని మరీ తాగండి. అదేంటి? మందెందుకు చెక్ చేయడం? మేమెప్పుడూ చెక్ చేసుకోకుండానే తాగుతామే అంటారా? అలా అయితే మీరు మందులో కలిసినట్టే. మీరు తీసుకునే బ్రాండ్ బాగానే ఉంటుంది. కానీ లోపలే సరుకు మారిపోతుంది. నమ్మడం లేదా? అయితే ఇది చూడండి. ఇక్కడో వ్యక్తి ఏదో చేస్తున్నాడు కదా! పెగ్గు కలుపుతున్నాడు అనుకుంటున్నారా? కాదు కాదు. మద్యాన్ని తారుమారు చేస్తున్నాడు. ఒక బ్రాండ్ బాటిల్‌లోని మందును ఇంకో బ్రాండ్ మందు బాటిల్‌లో పోసి కల్తీ చేస్తున్నాడు. కూకట్పల్లిలోని ట్రూప్స్ బార్‌లో కల్తీ మద్యం కలకలం సృష్టిస్తుంది. ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధర గల మందును నింపి కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ట్రాప్ బార్ లైసెన్స్ పునరుద్ధరణం కాలేదు. అంతేకాకుండా లైసెన్స్ ఫీజు కూడా చెల్లించలేదు. దీంతో రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్ ఎక్సైజ్ సిబ్బంది బార్‌ను తనిఖీ చేయడానికి వెళ్లారు. कितने दिन गेट बंद करते हैं? ఈ సమయంలోనే కూకట్పల్లికి చెందిన సత్యనారాయణ, పునీక్ పట్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి వాటిలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలుపుతున్నారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించి అన్ని మద్యం బాటిళ్లను తనిఖీ చేశారు. దీంతో అన్ని బాటిళ్లను వారు కల్తీ చేశారని తెలిసింది. ఎలా అంటే ఉదాహరణకు 2000 రూపాయల 690 రూపాయల జెమ్సన్ బాటిల్ ఉందనుకోండి. దాంట్లో 1000 రూపాయల ధర కలిగిన ఓక్ స్మిత్ మద్యాన్ని కలుపుతున్నారు. ఆ జెమ్సన్ బాటిల్ ను అధిక ధరను దాని ఎంఆర్పి ధరకు అమ్ముతున్నారు. ఇలా ఎక్కువ ధర బాటిళ్లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని నింపుతున్నారన్నమాట. ఇలా 75 బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. అలాగే 55 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1,50,000 వరకు ఉంటుందని అంచనా. గత కొంతకాలంగా ఈ బార్ లైసెన్స్ ఫీజు చెల్లించడం లేదు. దీనికి తోడు మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోవడం లేదని తెలిసింది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారన్న అనుమానంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు. దీంతో అసలు బండారం బయటపడింది. విచారణలో బార్ లైసెన్స్ ఓనర్, మేనేజర్, బార్లో పనిచేసే ఉద్యోగి, ఇతర మద్యం దుకాణాల్లో తక్కువ ధర కలిగిన మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి వాటిని ఎక్కువ ధర కలిగిన ఖాళీ బాటిళ్లలో నింపడం పనిగా పెట్టుకున్నారు. ఇలా మద్యం వినియోగదారుల నుంచి లక్షలు దండుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముగ్గురిపైన కేసు నమోదు చేసి వారిని లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. మందు తాగే వారికి ఒక నమ్మకం ఉండేది. బయట తీసుకునే మద్యం కన్నా బార్లలో తీసుకునే మద్యంలో ఎలాంటి కల్తీ ఉండదు, చక్కగా తాగొచ్చని. కానీ ఇలాంటి సంఘటనలు చూశాక ఇప్పుడు మందు తాగాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. కాబట్టి మద్యం ప్రియులారా, తస్మాత్ జాగ్రత్త.